హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెంచర్ తీసుకొని వచ్చానండి. ఈ వెంచర్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైరెక్టర్ రాజుగారు ఉన్నారు. వారిని అడిగి ఈ వెంచర్ గురించి వివరాలు తెలుసుకుందాము. నమస్తే అండి రాజుగారు. నమస్తే మేడం. మా వ్యూవర్స్ కోసం, మా కస్టమర్స్ కోసం ఈ వెంచర్ గురించి మాకు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటో కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? ఓకే అండి, మీకు అండ్ మన సబ్స్క్రైబర్కి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ని లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. మనం లాస్ట్ టైం కూడా ఈ విజయవాడ హైవేలో ప్రకృతి హిల్స్ని ప్రమోట్ చేసినప్పుడు ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ సేల్స్ కూడా జరిగాయి. అండ్ మరి ఒకసారి మీకు ప్రకృతి హిల్స్కి ఈ వెంచర్ని తీసుకొని వచ్చాను. ఈ వెంచర్ వచ్చేసి విజయవాడ హైవేలో 1.5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. మీరు చూస్తున్న ఇక్కడ నుంచి రోడ్కి చాలా దగ్గరలో ఉంటాం. మనము 1.5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాం. సో ఈ హైవేలో ఈ వెంచర్ ఉందండి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అండ్ ఎల్పి నెంబర్ గవర్నమెంట్ అప్రూవల్స్ పూర్తిగా వచ్చిన వెంచర్ అండి. సో మేడం, మీకు కావాల్సిన ఏ డౌట్స్ అయినా సరే మీకు నేను క్లియర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే హెచ్ఎండిఏ రేరా అండ్ ఎల్పి నెంబర్ అంటే గవర్నమెంట్ ఇచ్చే అప్రూవల్స్ అండి. ఈ అప్రూవల్స్ ఏవైతే ఉంటాయో ఇవి అప్రూవల్స్ అన్నీ తీసుకుంటే ఈ వెంచర్ని మనం అప్రూవ్డ్ వెంచర్గా చూస్తాం. ఓకే, ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలని కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. దానికోసం కస్టమర్స్కి కానీ వ్యూవర్స్ కానీ ఏం చెప్పగలుగుతారు? ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా డెవలప్మెంట్స్ అవన్నీ ఏమైనా ఉన్నాయా? సో ఫస్ట్ వచ్చేసి మీకు ప్రాజెక్ట్ హైలైట్స్ అండి. ఏ ప్రాజెక్ట్ అయినా హెచ్ఎండిఏ వెంచర్లు ఎలా ఉంటుందంటే 40 and 30 feet రోడ్స్ ఉంటాయి, బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి అండ్ సీసీ రోడ్స్ కూడా ఉంటాయి. సో మనం సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అండ్ రెగ్యులర్గా హెచ్ఎండిఏ వెంచర్లో కావాల్సిన ఎమ్యూనిటీస్ ఎలా అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది అండ్ మనకి కర్బింగ్ స్టోన్స్ తోటి ఫుట్పాత్ టైల్స్ ఉన్నాయి అండ్ కావాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయి. ఈచ్ ప్లాటింగ్కి మనం వాటర్ కనెక్టివిటీ కూడా ఇచ్చాము అండ్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు అంతా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయింది. సో ఇవి వచ్చేసి ప్రాజెక్ట్ హైలైట్స్ అండి. సో సార్, ఇక్కడ మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలా లాభం వస్తుంది అంటే చుట్టూ మనం చూసుకోవచ్చు. మీరు చూస్తుందంతా మన కాంపౌండ్ వాల్కి ఆనుకొని పెప్సికో, పిడిలైట్, ఫెవికాల్ వారి ట్రక్ డాగ్ లాజిస్టిక్స్ ఉన్నాయి. అండ్ మీకు అంతా తెలిసిందే దిల్సునార్ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రూట్ మార్కెట్ ఇప్పుడు దీనికి ఆనుకొని ఉంది బాటా సింగారం అనే ఫ్రూట్ మార్కెట్. మీరు చూస్తున్న వీడియోలో ఇదంతా కనపడుతుంది. అండ్ మనం ఇక్కడి నుంచి చూస్తే కూడా విజయవాడ హైవే కనబడుతున్న రోడ్డే కాకుండా అండ్ మన వెంచర్కి ఆనుకొనే ఇంకో రోడ్డు ఉందండి, 40 feet రోడ్. మనం వచ్చేటప్పుడు చూసాం కదా ఆ రోడ్డు సార్. ఇది వచ్చేసి భూదాన్ పోచంపల్లి వెళ్తుంది. అంటే పోచంపల్లి చీరలకు ఫేమస్, మీకు తెలిసిందే. ఈ రోడ్లో వెళ్తుంది. సో ఇదే రోడ్ కనెక్టివిటీ ఎక్కడికి వెళ్తుంది అంటే మన వరంగల్ హైవేకి కనెక్టివిటీ వెళ్తుంది. ఇదే రోడ్ అండి. సో ఈ రెండు కనెక్టివిటీలు విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే కనెక్టివిటీస్ ఉన్నాయి. సో మీరు ఇట్లా కనెక్టివిటీస్ చూసుకోవచ్చు అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ చూసుకోవచ్చు. అండ్ మనకి విలేజ్ కూడా బ్యాక్ సైడ్ ఉందండి, పిగ్లీపూర్ విలేజ్. అండ్ దీని చుట్టుపక్కల ఎన్నో వెంచర్స్ కూడా రెడీగా ఉన్నాయి, ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టారు. అండ్ లాస్ట్ ఇయర్లో మనం ఇది లాంచ్ చేసాం phase 1. అద్భుతంగా డెవలప్మెంట్స్ జరిగాయి. అప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే కస్టమర్స్ ఎవరైతే మన దగ్గర పర్చేస్ చేశారో చాలా హ్యాపీగా ఉన్నారు. సో సార్, మీకు హైవేకి ఇంత దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అండ్ ఓఆర్ఆర్ మీరు వచ్చేటప్పుడు చూసినారు. రామోజీ ఫిలిం సిటీ ఎంత దగ్గరలో ఉందో అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఎంత దగ్గరలో ఉందో. రామోజీ ఫిలిం సిటీ నుంచి మనం ఎంతసేపు ఇక్కడికి రావచ్చు అండి? రామోజీ ఫిలిం సిటీ 5 to 5 minutes డ్రైవ్ లో ఇక్కడ రావచ్చు అండి. ఓఆర్ఆర్ నుంచి ఒక 10 minutes డ్రైవ్ లో రావచ్చు. సో మీకు ఆ విజయవాడ హైవేలో ఫ్రూట్ మార్కెట్ బ్యాక్ సైడ్ బాటా సింగారం అంటే అందరికి తెలిసిందే ఈ వెంచర్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నా నెంబర్కి కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను అన్నీ మీకు క్లియర్గా చేస్తానండి. మేడం, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు కస్టమర్స్కి ఎంతైతే మేము క్లియర్గా ఉంటామో మీకు అంత క్లియర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఫ్యూచర్లో ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, రాజుగారి వెంచర్ గురించి పూర్తి వివరాలు మీకు చెప్పారు. సార్ని కన్సల్ట్ అవ్వాలంటే నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తారు, కాల్ చేయండి, మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ, నమస్తే.